నమస్తే, నేను మీ బెజ్జారపు వినోద్ కుమార్. ప్రతిహారి ఛానల్కి స్వాగతం. దృశ్యం పార్ట్ 1 పార్ట్ 2 చూసి పార్ట్ 3 కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ప్రస్తుతం దృశ్యం పార్ట్ 3 సినిమా ఓటీటీలో మీరు చూడడానికి రెడీగా ఉంది. అయితే దృశ్యం పార్ట్ 1 పార్ట్ 2 తెలుగులో వెంకటేష్ గారు హీరోగా రీమేక్ చేయడం జరిగింది. ప్రస్తుతం మోహన్ లాల్ నటించిన మలయాళం సినిమానే తెలుగు వెర్షన్ మనకి ఓటీటీలో అందుబాటులో ఉంది. కాబట్టి తెలుగులో ఇంకా ఈ సినిమా రీమేక్ అవ్వడం అనేది దాదాపుగా లేదన్నమాట. మరి పార్ట్ 1 పార్ట్ 2లో మనం ఎంతగానో అలరించిన ఈ దృశ్యం పార్ట్ 3 మరి అదే స్థాయిలో ఉందా? ఒకసారి చూద్దాం. సినిమా ప్రారంభంలోనే మనకి ఈ జార్జ్ కుట్టి ఒక సినిమా నిర్మాతగా కనబడతాడు. అంటే అతను ఒక సినిమా తీస్తాడు. అయితే ఆ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా మధు అనే ఒక అమ్మాయి, ఒక లేడీ జర్నలిస్టు ఈ జార్జ్ కుట్టిని, అతని కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది. దానికి అతను అది తన స్వీయ కథనే అని చెప్పేసి చెప్తాడు. వరుణ్ మరణాన్ని జీర్ణించుకోలేని అతని తల్లి మాజీ ఐజీ గీతా ప్రభాకర్ పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాహ్య ప్రపంచంతో దాదాపుగా సంబంధాలు లేనట్లుగా ఉండిపోతుంది. ఇంకా ఈ జార్జ్ తన పెద్ద కూతురైన అంజు ఆ వరుణ్ని హత్య చేసిన ట్రామా ఉంది కదా, దాని నుండి ఆమెను బయటకు తీసుకురావడానికి సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు. ఆమెకి పూర్తిగా క్యూర్ అవ్వడంతో పెళ్లి చేయాలని చెప్పేసి సంబంధాలు చూస్తుంటాడు జార్జ్ కుట్టి. అయితే ఆ అమ్మాయికి సంబంధం కుదిరిన ప్రతిసారి అబ్బాయి తరఫు వాళ్ళకి ఎవరో ఫోన్ చేసి ఆ అమ్మాయికి సైకలాజికల్ డిజార్డర్ ఉన్నట్టు ఆమె గతమంతా చెబుతూ ఆ సంబంధాలను చెడగొడుతుంటారు. అప్పుడు జార్జ్ కుట్టి తనను తన కుటుంబాన్ని ఎవరో వెంటాడుతున్నట్టుగా, తన కుటుంబానికి ఇంకా ఆపద తొలగిపోలేదని అతను భావిస్తూ ఉంటాడు. అతని అనుమానం నిజమే. ఈ ప్రారంభంలో మధు అనే ఒక జర్నలిస్టు ఇతనిని ఇంటర్వ్యూ చేయడానికి వస్తుంది కదా, ఆ అమ్మాయి ఈ వరుణ్ హత్యకు సంబంధించి కేసును తిరగదోడాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి అంజు ట్రీట్మెంట్ తీసుకున్న సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ అంజు గురించి వివరాలు సేకరించాలని ప్రయత్నిస్తుంది. అలాగే దృశ్యం పార్ట్ 2లో వరుణ్ ఎముకలకి బదులు వేరే స్కెలిటన్ యొక్క ఎముకలను ఇచ్చిన పత్రోస్ అతని కూతుర్ని కూడా ఫాలో అవుతుంది. అక్కడ సాక్ష్యాలు సేకరించాలని చూస్తుంటుంది. ఇలా వీలైన ప్రతి చోట ఈ వరుణ్కి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించాలని ప్రయత్నిస్తుంది. అంటే ఒకవైపు జార్జ్ తన పెద్ద కూతురు పెళ్లి ప్రయత్నాల్లో ఉండగానే మరోవైపు ఈ మధు అనే అమ్మాయి ఈ సాక్ష్యాలను సేకరించి వరుణ్ యొక్క కేసును తిరగదోడే ప్రయత్నంలో ఉంటుంది. ఇంతకు అమ్మాయి ఎవరు, ఎందుకోసం అని చెప్పేసి ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేయించాలని చూస్తుంది అని మనం చూసే లోపలే ఫస్ట్ హాఫ్ ముగింపుకు వస్తుంది. ఈ ఫస్ట్ హాఫ్లో సాగదీత ఎక్కువ ఉండడంతో పదే పదే వాచ్ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ ముగుస్తుందనగా ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ఒకరోజు జార్జ్ కుట్టి భార్య ఇదంతా ఏం చెప్తుందంటే, జార్జ్ కుట్టి క్రితం రోజు రాత్రి ఒక టార్చ్ లైట్ వెలుగు తమ ఇంటి పెరట్లో అరటి చెట్ల మధ్య కనిపించిందని, ఒక జీపు వచ్చి వెళ్ళిపోయిన శబ్దం కూడా వినిపించిందని చెప్తుంది. దాంతో జార్జ్ ఆ రాత్రి ఆ అరటి తోటకి వెళ్ళి మొత్తం వెతుకుతాడు. వెతికితే ఒక చోట ఒక 6 అడుగుల గోతిని ఎవరో తవ్వి మళ్ళీ పూడ్చిపెట్టినట్టుగా ఉంటుంది. దాంతో అతను షాక్ అవుతాడు. అసలు ఏంటి అని ఇంకా మళ్ళీ లోపలికి వస్తాడు. అతను లోపలికి రాగానే అక్కడ ఆ గోతి దగ్గర ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అతను సహదేవన్ అంటే మన తెలుగు దృశ్యంలో వీరభద్రం కానిస్టేబుల్ ఉన్నాడు కదా, అతను అన్నమాట. తర్వాత ఈ జార్జ్ రాత్రి వచ్చి ఆ ప్రాంతాన్ని మళ్ళీ తవ్వుతాడు. ఆ 6 అడుగుల గోతిలో ఏముంది, అసలు ఎవరేం పెట్టారని తవ్వితే ఆ గోతిలో ఏమీ ఉండదు, ఖాళీ ఉంటుంది. అతనికి ఏమీ అర్థం కాదు. అతను తన కూతురికి ఒక విదేశీ సంబంధాన్ని చూసి ఆ కూతుర్ని విదేశాలకు పంపించాలని చెప్పేసి అనుకుని ఇంకా ప్రయత్నాలు ముమ్మరం చేస్తాడు. అలా ఒక విదేశీ ఆస్ట్రేలియాలో ఉండే ఒక అబ్బాయి, అవీరా అనే ఒక అబ్బాయి ఆ సంబంధం
కుదురుతుంది. ఇంకా సెకండ్ హాఫ్లో ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి ప్లేస్లో సహదేవన్ వచ్చేసి ఇంకా చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ సహదేవన్ ఏం చేస్తాడంటే అంజుకి ట్రీట్మెంట్ ఇచ్చిన సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆమెను బెదిరించి అంజు ట్రీట్మెంట్ ఫైల్ని తీసుకెళ్తాడు. తీసుకెళ్లే ముందు ఆ సైకాట్రిస్ట్ చేత ఆ అంజు ఫైల్లో అంజు కేసుకు సంబంధించి తాను ఏదైతే అనుకున్నాడో ఆ విధంగా రాయించుకొని మరి తీసుకొని వెళ్తాడు. ఇంకా తర్వాత వరుణ్ యొక్క ఎముకలకి బదులు వేరే స్కెలిటన్ ఎముకలు ఇచ్చినటువంటి పత్రోస్ ఇంటికి వెళ్తాడు. ఆ విషయంలో ఎంక్వైరీ చేసేటప్పుడు సహదేవన్ ఒక విషయం గమనిస్తాడు. ఏంటంటే ఆ పత్రోస్ యొక్క ఇల్లు ఒక అడవి చివర్లో ఉంటుంది. అక్కడ ఈ పత్రోస్కి జార్జే స్వయంగా ఒక ఇల్లు కట్టిస్తాడు. ఈ పత్రోస్ యొక్క కూతుర్ని తానే స్వయంగా డబ్బులు పెట్టి సౌదీ అరేబియాకు పంపిస్తాడు. ఆ ఇంటి కిందనే వరుణ్ యొక్క ఎముకలు ఉండి ఉంటాయి అనేది ఈ సహదేవన్ యొక్క అనుమానం. ఆ పత్రోస్ ఇంటికి వెళ్తాడు సహదేవన్. వెళ్ళి అతన్ని బెదిరించి వరుణ్కి బదులు ఇచ్చిన ఎముకలు ఎవరియో అడ్రస్ తెలుసుకుంటాడు. తెలుసుకుని ఆ శవం ఎవరిదైతే ఉందో ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రుల యొక్క డిఎన్ఏలను కూడా టెస్ట్ చేయించడానికి ప్రయత్నిస్తాడు. సో ఇదంతటికీ కూడా మళ్ళీ ఎవరు సహకరిస్తారు? ఐజీ థామస్ బాస్టిన్ ఉన్నాడు కదా, ఆయన ఇదంతా సహకరిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఎలా ఎలా అయితే అంజు యొక్క పెళ్లి దగ్గరికి వస్తూ ఉంటుందో అలా అలా కేసు జార్జ్కి అంజుకి వ్యతిరేకంగా బలంగా తయారవుతూ ఉంటుంది. దాంతో ఉత్కంఠ అనేది పెరుగుతూ ఉంటుంది. అసలు ఏం జరగబోతుంది? ఈ వీళ్ళ ప్లాన్ ఏంటంటే అంజు పెళ్లి జరిగే లోపలే ఈ కేసు రీఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళను అరెస్ట్ చేయించాలి. ఎందుకంటే ఒక్కసారి అంజు కనుక పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోతే ఇంకా ఈ కేసులో చేయడానికి ఏముండదు. అయితే సడన్ గా మనకి ఈ సహదేవన్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, దీని అంతటికి మూల కారణం ఎవరు అనేది అక్కడ మనకి రివీల్ అవుతుంది. నేను ఏమి చెప్పదలుచుకోలేదు. మిగతా విషయాలు చివర్లో జార్జ్ను మించి ప్లాను అతని శత్రువులు వేస్తారు. మరి ఆ ప్లాన్ ఏంటి? ఫస్ట్ మనకి ప్లాన్ తెలుస్తుంది. తర్వాత ఆ ప్లాన్కి భిన్నంగా ఏం జరిగింది అనేది మళ్ళీ జార్జ్ ద్వారా తెలుస్తుంది. కానీ ఈ రెండు కాకుండా జార్జ్ చేసిన అసలైన ప్లాన్ ఏంటి అది మళ్ళీ వేరు. ఈ విషయాలు మనకు చూస్తుంటే దృశ్యం పార్ట్ 1 పార్ట్ 2 చూసి ఎంతైతే థ్రిల్ ఫీల్ అయ్యామో అదే ఉత్కంఠ మనకు కనిపిస్తుంది. అసలు ఇంతకు ఆ లేడీ జర్నలిస్ట్ ఎవరు? ఆమె ఎందుకు ఈ కేసును తిరగదోడాలని చూస్తుంది? తర్వాత సహదేవన్ ఎందుకు ఎంటర్ అవుతాడు? సహదేవన్కి అమ్మాయికి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి? సహదేవన్ను కూడా వెనుక ఉండి ఇదంతా నడిపించేది ఎవరు? ఐజీ థామస్ బాస్టిన్ యొక్క పాత్ర ఇందులో ఏంటి? అంజును పెళ్లి చేసుకుపోయే వ్యక్తి అవీరా వెనకాల ఉన్న రహస్యం ఏంటి? ఇంతకు అంజు పెళ్లి జరిగిందా? కేసు రీఓపెన్ అయిందా? అనేవి ఈ సినిమాలో ఉండే ఎన్నెన్నో చిక్కుముడులు. మొత్తానికి ఈ సినిమా దృశ్యం పార్ట్ 1 పార్ట్ 2 ఎంతగానైతే మనను అలరించిందో అదే స్థాయిలో మనను అలరించిందని చెప్పవచ్చు. సో ఇదండి దృశ్యం పార్ట్ 3కి సంబంధించిన విశేషాలు. ఇంకా సెలవు మరి. థ్యాంక్ యూ. బాయ్.